నేను మరలా వస్తాను, వాడిని బిల్లు అడగండి, వాడినేమో బ్లడ్ టెస్ట్కి ఇంకేం చెప్పండి మెడిసిన్ కానీ అతన్ని అడగండి, మీరు అవసరమైతే నా ఖాతాలో రాయండి, నా ఖాతాలో రాయండి. నేను వచ్చిన తర్వాత ఇంకేమైనా ఖర్చు అయితే, ఇంకేమైనా ఎదురు తగిలితే, ఇంకేమైనా నేను వెళ్ళారు అవసరపడితే మరలా వచ్చి నేను కడతాను. ఈరోజున దేవుని పిల్లారా, అలాంటి భరోసా గాయాల్లో ఉన్నవాడికి ఏమి ఇవ్వాలి చెప్పండి? మనం భరోసా ఇవ్వాలి. ఏం కదిలేరా, భయపడవాకు, నేను ఉండలే, చూసుకుంటలే, సర్లే ఏదో జరిగిందిలే, సర్లే దెబ్బతిన్నోలే, సర్లే తెలియక చేసినోలే, సర్లే పొగరబట్టే చేసినోనికే సర్లే అని ఏం చేయాలి? అలాంటి వారిని దేని వెళ్ళారా ధైర్యం చెప్పాలి. ధైర్యం చెడిన వారిని ఏం చేయాలి? ధైర్యం చెప్పండి. అంతేగాని మాకు తెలిసినోడు కూడా ఎట్లా అప్పులు అయిపోయి చివరికి తీర్చలేక భార్య పిల్లలు మందు తాగి తెచ్చారు అంటే వాడు ఏమనుకుంటాడు? ఈ చివరికి నా పని కూడా అంతే అట్టుకుంది, అన్న అంతే చెప్పిండు, వదిన అంతే చెప్పారు, మన ఫోన్ చేసినప్పుడు కూడా అదే జరిగిందట అని వాడు చావడం, నువ్వే పోయి చంపుతావు వాడిని. భరోసా ఇవ్వండి. కుండ చెదరిన వారిని బాగు చేయువాడనే, గుండె చెదరిన ఇది బాగు చేయువాడనే, వారి గాయములన్నీ కట్టుచున్నవాడని, వారి వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, వాడును అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే నిత్యులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. మన ప్రభు ఎవరట? గాయములను కట్టే దేవుడు. గాయాలు కట్టే దేవుని దగ్గరకు గాయపడిన వారిని ఏం చేయాలి? వాహనం మీద ఎక్కించుకొని, ఆటో మీద ఎక్కించుకొని, బైక్ మీద ఎక్కించుకొని, లేకపోతే నాకు లేవు పాస్టర్ గారు సైకిలే ఉందంటే సైకిల్ మీద ఎక్కించుకొని, భయపడబాకరా, ఎందుకురా భయపడుతున్నావు, రా, ఏం కదిలేరా, ఏం చేస్తావు అప్పుల గురించి, ఏం చేస్తావు, దానికోసం చచ్చిపోతావా పిచ్చోడా, చచ్చి ఏం సాధిస్తావురా, నీ భార్య నీ పిల్లలు ఏం చేద్దాం అనుకున్నావురా, ఏం చేద్దాం అనుకున్నావు, ఏమైంది, ఇవాళ కాకపోతే రేపు తీరుతాయి, భరోసా అంతేనంటారా? ఏమరా చచ్చిపోవాలనుకున్నా అంటే లీటర్ తేవాలా, 1 లీటర్ తేవాలి, నీకు డబ్బులు కావాలా? ధైర్యం చెప్పండి, గాయాలు కట్టండి.